ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జీడిగుమిల్లి మండలం పి అంకంపాలెంలో పురుగుల మందు కలిపిన నీరు తాగడంతో 12 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. పొలానికి పురుగు మందు పిచికారీ చేసే క్రమంలో ట్రాక్టర్ ట్యాంకర్ మంచినీటి బోరు వద్దకు తీసుకెళ్లి పైప్ లైన్తో ట్యాంకర్ కనెక్షన్ ఇచ్చి పురుగు మందు కలిపినట్టుగా గ్రామస్తులు అంటున్నారు. ఈ సమయంలో కరెంటు పోవడంతో ట్యాంకర్లో పురుగు మందు కలిపిన నీరు బోర్లోకి వెళ్లిపోయిందని, తర్వాత కరెంటు రావడంతో అదే నీరు గ్రామ త్రాగునీటి ట్యాంకులో చేరిందని ఆరోపిస్తున్నారు. దీంతో నీరు తాగిన గ్రామస్తులు పలువురు అనారోగ్యానికి గురికాగా 12 మంది చిన్నారులను మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అది జీలిమిల్లి మండలం పియంకపాలెం గ్రామంలో వాటర్ పాయిజనింగ్ అయ్యి కలుపు మందు కొట్టారు. రైతు ఎవరో తెలియదు, అన్న కొట్టుకుంటారని మేము మీకు వినిపించుకుంటున్నామండి. అడ్డగోలుగా మనుషులు వాడి రైతులు వాడు పొద్దున పిల్లలుగా సరిపోయింది. ఇంకా విపరీతమైన ఘోరమైన పరిస్థితుల వద్ద ఏం చేస్తారు? ఏమైందండి? ఎంతమంది? మొత్తం 10 మంది పిల్లలండి. అది ఎక్కువ కలిసిపోద్ది. జనం ఏమైపోతారండి అప్పుడు? చాలా ఖండించాలి. పిల్లలు చాలా విపరీతమైన బాధతో ఉన్నారండి. పెద్దలు తాగారు, తప్పుకున్నారండి. ఒక 12 మంది పిల్లలు, ఊళ్ళో పిల్లలు పెస్టిసైడ్స్ కలిసిన వాటర్ ట్యాంక్లో వెళ్ళిందని వచ్చారు. యాక్చువల్గా మార్నింగ్ 7 కలిసి వాళ్ళ పిల్లలు తాగటం ఏంటంటే 7:30, 8 కల్లా తాగారు. 11 వెంటనే వాళ్ళు అనౌన్స్ చేసి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు తాగలేదు. అది జీలిమిల్లి మండలం పియంకపాలెం గ్రామంలో వాటర్ పాయిజనింగ్ అయ్యి కలుపు మందు కొట్టారు. రైతు ఎవరో తెలియదు, అన్న కొట్టుకుంటారని మేము మీకు వినిపించుకుంటున్నామండి. అడ్డగోలుగా మనుషులు వాడి రైతులు వాడు పొద్దున పిల్లలుగా సరిపోయింది. ఇంకా విపరీతమైన ఘోరమైన పరిస్థితుల వద్ద ఏం చేస్తారు? ఏమైందండి? ఎంతమంది? మొత్తం 10 మంది పిల్లలండి. అది ఎక్కువ కలిసిపోద్ది. జనం ఏమైపోతారండి అప్పుడు? చాలా ఖండించాలి. పిల్లలు చాలా విపరీతమైన బాధతో ఉన్నారండి. పెద్దలు తాగారు, తప్పుకున్నారండి. ఒక 12 మంది పిల్లలు, ఊళ్ళో పిల్లలు పెస్టిసైడ్స్ కలిసిన వాటర్ ట్యాంక్లో వెళ్ళిందని వచ్చారు. యాక్చువల్గా మార్నింగ్ 7 కలిసి